ఇదిగోరా అన్నయ్య బిలాంగింగ్స్. మనం కాశీకి వెళ్ళామని తెలిసి పక్కింట్లో ఇచ్చి వెళ్ళారు. జాగ్రత్తరా. టేక్ కేర్. చెప్పు, ఏమైంది? సూర్య, అది వెన్నెల. వెన్నెల ఏం తెలిసిందా వెన్నెల గురించి? వెన్నెల చనిపోయింది సూర్య. హే, ఏం మాడుతున్నావు? చూడు, 5 ఏళ్ల క్రితం ఇదే రోజు 5:30కి ఒక రోడ్ యాక్సిడెంట్లో వెన్నెల చనిపోయిందంట. వెన్నెల నేను ప్రేమించిన అమ్మాయా? హలో వెన్నెల. హలో, ఈ ఫోన్ ఎవరిది? నువ్వు వెన్నెలేది? వెన్నెలెవరు? మీ సిస్టరా, గర్ల్ ఫ్రెండా? రేయ్, ఎవడరా నువ్వు? ముందు నువ్వెవరు చెప్పరా. ఏదో ఫోన్ దొరికింది ఇచ్చేద్దాం కదా అని కాల్ చేస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇక్కలో ఉన్నా రేయ్, సరిగ్గా మాట్లాడు. ఆ ఫోన్ కొట్టేసింది నువ్వేనా? ఎవ్వరే, నువ్వు నాకు దొరికావో చంపుతారా? వచ్చా, నువ్వు చంపుతావని కన్నాడరా మా బాబు నన్ను. నీకంత సీన్ ఉంటే రారా, చెప్పరా, అడ్రస్ చెప్పరా, నా కొడక వస్తా మీ ఇంటికి. రాసుకోరా, నా పేరు సూర్య, ఉండేది ప్రగతి నగర్, హౌస్ నెంబర్ 303. రారా. ఏమైంది సూర్య? ఎవరు? నేనే. ఏంటి? ఏమైందిరా అసలు? సూర్య, నేను చెప్పేది, ఈ ఫోన్ నా గర్ల్ ఫ్రెండ్ది. ఎవరిని కొట్టేసరే అనాలా అన్న? ఐఎమ్ సారీ. సరే చెప్పు, ఫోన్ ఎక్కడేమంటావు? ఇప్పుడు అక్కడ టైం ఎంత అయింది? సాయంత్రం 4:30. నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా ప్లీజ్? ఏంటి, ఈ ఫోన్ ఎలాగైనా వెన్నెలకి ఇవ్వాలి, అది 5:30 లోపే ఇవ్వాలి. ఇవ్వగలవా? పోయిన ఫోన్ తీసుకోవడానికి కూడా ముహూర్తం పెడతారా? ప్లీజ్ ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో. నేను ఇంతకన్నా ఏం చెప్పినా నీకు అర్థం కాదు. అమ్మాయి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఎక్కడా? ఇక్కడ ఎల్ఐసి రామకృష్ణ గారు, వెన్నెల వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? ఇప్పుడు ఆ కార్లు వెళ్తుందా? అక్కే వెళ్ళిపోతుందా? సూర్య ప్లీజ్ హెల్ప్ మీ, ఫాస్ట్ గా వెళ్ళు సూర్య. వెళ్తురా, దగ్గరలోనే ఉన్నా. సూర్య త్వరగా వెళ్ళవా?
నీకేం కాలేదా? మరి అది న్యూస్ పేపర్లో నేను మిస్సింగ్ అన్నారు. నెక్స్ట్ నేను బతికానని తెలిసిన తర్వాత న్యూస్ మార్చారు. నువ్వు అది చూడలేదా? సూర్య, ఐమ్ వెరీ సారీ సూర్య. ఆ రోజు అంకుల్ నేను కాపాడలేక. నువ్వే చెప్పావు కదా ఇదంతా మన డెస్టినీ అని. మన డెస్టినీని మనం మార్చలేం. నువ్వు ప్రేమించిన అమ్మాయి, ఫోన్లో మాట్లాడుతున్న అమ్మాయి ఇద్దరు ఒక్కరేనని నీకు ఈ రోజు తెలుసు. కానీ నాకు 5 ఏళ్ల ముందే తెలిసింది. నువ్వు పడిన బాధ నేను కూడా పడాలి కదా. అందుకేమో ఆ దేవుడు మనల్ని కలవనివ్వలేదు. జర్మనీకి వెళ్ళి కోర్స్ ఫినిష్ చేసి తిరిగి వచ్చేసా. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీ చుట్టూనే ఉన్నాగా. నా చుట్టూనా? నీకు రోజు పొద్దున ఫుడ్ పంపించేది ఎవరనుకున్నావు? ఆ రోజు ఎదురుగాలుల్లో క్లాక్ టవర్ దగ్గర గొడుగు పంపించింది నేనే. నీకెన్నోసార్లు ఫోన్ చేయడానికి ట్రై చేశా సూర్య, కానీ ఎప్పుడూ కలవలేదు. హలో హలో సూర్య. కలుద్దామనుకున్న ప్రతిసారి నీకేదో ఒక అపాయం జరిగేది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నీ పక్కనే ఉన్నా, నీకు దూరంగా ఉంటూ ఈ 5 ఏళ్ళు వెయిట్ చేస్తూ చేస్తూ ఉండిపోయా సూర్య. మన ఇద్దరి ఫోన్ కాల్స్ కట్ అయిన రోజు మనం మళ్ళీ కలుస్తామేమో అనిపించింది. అది ఈరోజే. ఇప్పుడు కూడా భయంగా ఉంది. నీకేమన్నా అయితే ఐ కాంట్ టేక్ ఇట్ సూర్య, ఐ కాంట్. ఇవాళ కాంపిటీషన్తో నీ డ్రీమ్ కూడా కంప్లీట్ అయింది. నేను చూసావా? ఎలా ప్లే చేశాను? నాకోసమేగా. బాగుండింది. మనం కలిసిన విషయం నాన్నమ్మకు చెప్పాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ నాన్నమ్మ ఇంకా ఆహా. ఉంది. అవును, ప్రసాద్ ఏం చేస్తున్నాడు? వాడి నెంబర్కే ఫోన్ చేసుకుంటూ ఎవరైనా తగులుతారేమో అని ట్రై చేస్తున్నాడు. కొన్ని కథల్లో నిజాలుంటాయి, కొన్ని కథల్లో అబద్ధాలుంటాయి. నిజానికి అబద్ధానికి దూరంగా ఉండే కథలు అద్భుతంగా ఉంటాయి.